హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. ముందు వీడియోలో చెప్పినట్లు మేమైతే ముందు రోజు బొటానికల్ గార్డెన్‌కి వెళ్ళొచ్చేసి ఇంకా నైట్ పడుకుండిపోయాం. ఇది ఎర్లీ మార్నింగ్ 8:30 ఆ టైంకి మేము ఫ్రెష్ అయ్యి కిందకొచ్చాం. నైట్ 12:00 నుంచి బాబుకైతే అస్సలు హెల్త్ బాగాలేదండి. వాడికి ఫుడ్ పడలేదు అని అనుకోవడానికి లేదు. ఏమీ తినలేదు. నైట్ 12:30 నుంచి వాడికి వామిటింగ్స్, మోషన్స్ కంటిన్యూస్‌గా అట్లా అవుతూ ఉన్నాయి. ఇంకా మార్నింగ్ వాడికి ఏ ఫుడ్డు పెట్టకుండా అర్జెంట్‌గా అంటే ఒక ఇడ్లీ మాత్రమే తినిపించేసి వెంటనే హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. ఈయన అక్కడ మేము ఆల్రెడీ జీప్ మాట్లాడుకున్నాము. వాళ్ళతో మాట్లాడేసి ఇంకా హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లారు. వాడిని టెస్ట్ చేసి అక్కడ ఒక మంచి హాస్పిటల్‌లోనే చూయించాము. నేను వెళ్ళలేదు. ఈయనొక్కరే వెళ్లారు. మేము రెడీ అవుతూ ఉన్నాం రూమ్‌లో. బ్రేక్‌ఫాస్ట్ చేస్తాము అనేసి కిందకొచ్చారు. ఇంక అట్లా అయితే వెళ్ళిపోయారు హాస్పిటల్‌కి. వాడు కొంచెం డీహైడ్రేట్ అయ్యారు. వెంటనే అడ్మిట్ చేయమన్నారంట. ఈయన మేము టూరిస్ట్‌లమండి, మెడిసిన్స్ ఇవ్వండి, వెంటనే వెళ్ళగానే మేము మా డాక్టర్‌కి చూయిస్తాము అనేసి మెడిసిన్స్ తీసుకొనొచ్చారు. ఇంకా బాబుకి అలా ఉంది కదా ఆగిపోదాం అనుకున్నాము. కానీ మేము మునార్‌లో పెట్టుకుంది 2 డేస్. బాబు కొంచెం వాడికి ఓఆర్ఎస్‌లు అవి ఇచ్చుకుంటూ ఇంకా ఆ రోజైతే స్టార్ట్ చేసాం. ఫస్ట్ మేమొచ్చింది టీ ఎస్టేట్‌కొచ్చేసాము. ఇక్కడ కొంతసేపు ఎంజాయ్ చేసేసి ఎంజాయ్ అంటే ఏముందిలేండి, పిల్లాడికి బాగోకపోతే ఏం ఎంజాయ్ ఉండదు కదా! కాకపోతే వెళ్ళినందుకు మరీ అట్లా రూమ్‌లో కూర్చొనున్న వాడికి కొంచెం బోర్‌గానే ఉంటుంది. మన ఇంట్లో అయితే విసుగుండదు. కానీ ఒక రూమ్‌లో అట్లా ఉండాలి అనంటే పిల్లాడికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వాడు కొంచెం ఫ్రీగా తిరుగుతాడు అనేసి మేమైతే ఇంకా వాడిని కూడా జీప్‌లో తీసుకొనొచ్చాం. కొంచెం సేపు అట్లా నడుచుకుంటూ మంచిగా వెళ్ళినందుకు ఒక్క ఫోటో తీసుకుందా నాన్న అనంటే అట్లా కొంచెం ఓపిక చేసుకొని వచ్చాడు. ఇంకా ఆ రోజంతా ఫుల్ వాటర్స్ ఇచ్చుకుంటూ వాడికి లిక్విడ్స్ ఇచ్చుకుంటూ మేమైతే ఆ డేని ఇట్లా స్టార్ట్ చేసాము. టీ ఎస్టేట్ అండి చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఈయనైతే మంచిగానే పిక్స్ తీస్తారు అనేసి మేము అక్కడ పిక్స్ అయితే తీయించుకున్నాము. ఎక్కువ అమౌంట్ ఏం తీసుకోలేదులెండి. మన వాట్సాప్ చేసేలాగా మాట్లాడుకొని పిక్స్ అయితే తీయించుకున్నాం. మంచిగానే తీశారనుకున్నాం. బట్ మేము ఎక్కడ టీ ఎస్టేట్‌లో ఫోటోస్ తీసుకున్నాం. మాకు టీ ఎస్టేట్ మొత్తం అయితే ఎక్కడ ఫోటోస్‌లో రావట్లేదండి. ఇంకా ఆయనకంటే మేము తీసిన పిక్సే బాగున్నాయి మా కెమెరాలో. ఇంకలా కొంచెం సేపు మామయ్య అయితే జీప్‌లోంచి దిగలేదు. ఇంక మా నాన్న, నేను, అమ్మ, అత్తయ్య, పిల్లలమైతే కొంచెం సేపు అట్లా ఫుల్‌గా ఈ వ్యూనైతే ఎంజాయ్ చేశాము. చాలా చాలా బావుందండి. ఇంత టీ ఆకు ఏమైపోతదా అనుకుంటాం. బట్ మా ఇంట్లోనే మేము 2 పూటలు టీ తాగుతాము. ఆ టీ తాగడానికి ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటే ఇక్కడి నుంచే వస్తుంది. ఎంత టీ ఆకండి. కేరళ అంతా టీయే. ఊటీ అంతా టీ తోటలే. ఇంత ఫుల్‌గా తాగేస్తున్నాం టీ. బాబోయ్! వాళ్ళెంత కష్టపడుతున్నారో అవి కట్ చేయడానికి అంత కొండల్లో అని ఒక ఫీలింగొస్తుంది. కానీ ఎవరి పని వారిది. ఎవరి జీవనశైలి వారిది. మనము టూరిస్ట్‌లుగా అక్కడ ప్రదేశాలని ఎంజాయ్ చేయటానికి వెళ్తాము. కానీ వాళ్ళకదే జీవనాధారం కదా! సో, మనం వెళ్ళడం కూడా వాళ్ళకి ఒక జీవనాధారం కిందే ఉంటుంది. ఎందుకంటే టూరిస్టులు వెళ్తేనే వాళ్ళకి ఒక రూపాయి వస్తుంది. ఫుడ్ తినగలరు. అలా మనకి మనశ్శాంతి, పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. ఎంతైనా ఆహ్, కేరళ అనేది గాడ్స్ ఓన్ కంట్రీ కాబట్టి మనకి బ్యూటిఫుల్ పిక్స్ అయితే దొరుకుతాయి. అండ్ మంచి వాతావరణం అయితే ఉంటుంది. మీరెప్పుడైనా కేరళ వెళ్లారా? వెళ్తే మీ ఎంజాయ్‌మెంట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ ఏమైనా నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. వీడియోస్ నచ్చితే తప్పకుండా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే అట్లా ఫ్యామిలీతో కొంచెం సేపు ఎక్కువ సేపు ఏం లేమండి టీ ఎస్టేట్‌లో. ఒక 5-10 మినిట్స్ ఉండేసి మళ్ళీ ఆల్రెడీ మేము ఊటీలో చూసాము కాబట్టి కొంచెం సేపు అట్లా రిలాక్స్ అయ్యేసి పిల్లల్ని కొంచెం పిక్స్ తీసుకొని మా అత్తయ్య గారు, మావయ్య గారిని, అమ్మని, నాన్నని పిక్స్ తీసేసి ఇంకలా వచ్చేసాం. సారీ మావయ్య జీప్‌లో నుంచి దిగలేదు. కానీ బయట ఉండి ఫోటోస్ దిగారు ఆయన. అందుకు మాకు చాలా హ్యాపీగానే అనిపించింది. అట్లా కొన్ని వీడియోస్, ఫోటోస్ తీసుకొని ఇక్కడి నుంచయితే మేము రిటర్న్ అయిపోయాము. నెక్స్ట్ ఎక్కడికెళ్ళాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్‌ని చూస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. మీకెలాంటి వీడియోస్ కావాలనేది నాకు కమెంట్స్‌లో చెప్తే నేను తప్పకుండా అలాంటి వీడియోస్‌నైతే పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ పెట్టండి. అండ్ మేమింకా మంచిగా ఎంజాయ్ చేయాలనే అనుకున్నాము. బట్ ఆ రోజైతే ఇంకా బాబుకి బాగాలేదు కాబట్టి ఇక్కడితో మేము నేను ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్‌కి వెళ్తున్నాము. అది నెక్స్ట్ వీడియోలో అయితే అప్‌లోడ్ చేస్తాను అండి. ఈ ఘాట్ రోడ్‌లయితే చాలా చాలా బావుంటాయండి.
ఫుల్‌గా మనశ్శాంతి అనేది దొరుకుతుంది. చూసారా ఇంకా బాబు ఇట్లా నీరసంగా జీప్‌లో పడుకునే ఉన్నాడు.